భక్తుల ఇష్టాలతో దేవుడికి పని లేదా? భక్తుల కోరికలతో దేవునికి పని లేదా? మీరు తెలుసుకోవాలి, దేవుడి ఇష్టాలే కాదు, తన బిడ్డల ఇష్టాలను కూడా వెతికి వెతికి దేవుడు తీరుస్తాడు. నిజంగా తీరుస్తాడు. మనకు వ్యతిరేకంగా మాట్లాడే గొంతులు 3 ఉంటాయి. ఒకటి సాతాను స్వరం. వాడెప్పుడు మనల్ని దిగజార్చే మాటలే మనకి వినిపిస్తూ ఉంటాడు. రెండవది మానవ స్వరం. అంటే మనుషులు వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళు ఏదో సోది చెప్తూ ఉంటారు. సాతానేమో మనల్ని కృంగదీయటానికి వాడు సోది వాడు చెప్తాడు. మనుషులు కూడా వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళ సోది ఏదో వాళ్ళు చెప్తారు. ఇది ఎట్లా జరిగింది, అది ఎట్లా జరిగింది, ఇది సాధ్యం కాదు, అది సాధ్యం కాదని. మేము కూడా ట్రై చేసాం, కుదరలేదు, వల్ల కాలేదని వాళ్ళ సోది వాళ్ళు చెప్తారు. ఈ 2 సోదులు అటు పక్కన పెడితే మనలో నుంచి ఒక సోది మొదలుపెట్టి మనకిన పడుతుంటుంది. ఇది మన సోది అన్నమాట. అంటే తెలుసా మీకు, మన మనసే మనకు చెప్తుంటుంది ఇది ఎలా జరిగిద్ది, అది ఎలా జరిగిద్ది, ఇది సాధ్యం కాదు కదా, ఇది కష్టం కదా. ఇది ఒక సోది. మొత్తం 3 సోదులు. ఫస్ట్ సోది ఎవరిది? సైతానుగాడి సోది. మన విశ్వాసాన్ని దిగజార్చడానికి, కృంగదీయటానికి, నిరాశపరచడానికి వాడు గళాన్ని ఎప్పుడు వాడతాడు వాడు. రెండవది మనుషులు. కొంతమంది ఉంటారు, వాళ్ళతో అరగంట గడిపామంటే చాలు నరాల వీక్నెస్ వచ్చింది మనకి. ఎంత విశ్వాసంగా ఉండి కూడా ఛార్జింగ్ మొత్తం దించేస్తారు వాళ్ళు. మంచి పనులు. శల్య సారథ్యం అంటారు. ఇక్కడ శల్యుడు లాంటి వాళ్ళు ఉంటారన్నమాట. రథం ఎక్కిన దగ్గర నుంచి శల్యుడికి ఒకటే పని, కర్ణుడికి విరోధంగా మాట్లాడటం. మళ్ళీ కర్ణుడి రథసారథి. అతడు రథం నడిపేదేమో కర్ణుడిది, అతని మాటలన్నీ కర్ణుడికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. నువ్వు నీ అవతారం, నువ్వు వాళ్ళని ఎదిరించి గెలవాలనే వాటి భ్రమ అనుకుంటా నడుపుతుంటాడు. ఇట్లాంటి వాడిని ముందు పెట్టుకొని మనం యుద్ధం చేయాలంటే ఏం చేస్తాం? కొంతమంది మనుషులు కూడా అట్లాంటి వాళ్ళే ఉంటారు. అది నీ కుటుంబస్తులు కావచ్చు, నీకు సమీపస్తులు కావచ్చు, సేవకుడా నీ విశ్వాసులు కావచ్చు, పరిచారకులు కావచ్చు. ఈ నరాల వీక్నెస్ తెప్పిస్తూ ఉంటారు. ఈ పనికి మనం పూనుకుందామంటే వెనక్కి లాగుతూ ఉంటారు. ఈ చేద్దామంటే వెనక్కి లాగుతూ ఉంటారు. ఇది ఒక సెల్యూటి టైప్ అన్నమాట. మానవ స్వరం. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనతో మాట్లాడా లేదన్నది స్పష్టపరచుకోవాలి. ఆ మాటని మనం డిసైడ్ చేసుకున్న తర్వాత, దేవుడు ఫలానా విషయంలో నాతో స్పష్టంగా మాట్లాడాడు, అందుకు తిరుగులేదు. నాకు ఒక నిరూపణ కాదు, నేను 2-3 నిరూపణలు దేవుడిని అడిగాను. 2-3 నిరూపణలలో నాకు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు కాబట్టి నేను దేవుని మాటనే పట్టుకుంటాను. దానికి భిన్నంగా ఏ విధమైన స్వరం నాకు వినపడినా నేను లెక్క చేయను అనే తీర్మానం నాడు అబ్రహాము కలిగి ఉన్నాడు. ఈరోజు మనం కూడా కలిగి ఉండాలనే గ్రంథములో ఆ స్టోరీ రాయించాడు దేవుడు. అది ఏ పరిస్థితి అయినా కావచ్చు. సేవకుడైతే వాని సేవకు సంబంధించిందే పెద్ద సమస్య తనకి. సేవకుడికి వేరే సమస్యలు ఏముండవు. ఇక ఎలాంటి ఒత్తిడైనా ఫేస్ చేయగలుగుతాడు. తన మైండ్ అంతా సేవ, పరిచర్య, ఆత్మల రక్షణ, పరిచర్య గ్రోత్ అవ్వాలి, అనేక జీవితాలు కట్టబడాలి, అనేక ఆత్మలు రక్షించబడాలి, అనేక ప్రాంతాలకు నేను పరిచర్యలో విస్తరించాలి, అనేక జీవితాలను వెలిగించాలనే సేవకుడి తపన. వాళ్ళ భారం వాళ్ళది, విశ్వాసుల భారం విశ్వాసులది, ఎవరు తిప్పలు వాళ్ళవి. నేను చెప్తున్నా, ఎవరికైనా దేవుడు సంబంధిత విషయాన్ని గురించి ఏం మాట్లాడాడో దాన్ని మనం రూఢిపరుచుకున్న తర్వాత మనకు వినబడే 3 స్వరాలని మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిది సైతాను స్వరం, రెండవది మానవ స్వరం, మూడవది మన మనస్సు యొక్క స్వరం. మన మనస్సు కూడా మనల్ని కృంగదీస్తది. తెలుసా మీకు? ఆ 2 స్వరాలు విన్నప్పుడు మనసు మనతో మాట్లాడుతూ ఉంటుంది. అబ్రహాము కూడా ఈ శోధన ఎదురైంది. కానీ అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మాడట. ఏమాత్రం ఛాన్స్ లేదు, కానీ దేవుణ్ణి గట్టిగా నమ్మాడు. ఆ తర్వాత కింద చదివితే ఉంది చూడండి. తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక. నువ్వు శారీరకంగా బలహీనుడు కావచ్చు, ఆర్థికంగా నువ్వు బలహీనుడు కావచ్చు, శారీరకంగా నువ్వు బలహీనుడు కావచ్చు, బంధు జనావళి నిన్ను వదిలిపెట్టి నిన్ను బలహీనుడిని చేసి ఉండొచ్చు, ఏ పరిస్థితిలోనైనా నీవు బలహీనుడు అయి ఉండొచ్చు.
కానీ ఒక్క విషయంలో మాత్రం నీవు బలహీనుడవు కాకుండా చూసుకోవాలి. అదేమిటంటే విశ్వాసం. అర్థమైందా? పిల్లల్ని కనడానికి వారు శరీరరీత్యా బలహీనులే కానీ దేవుని విశ్వసించే విషయంలో మాత్రం వాళ్ళు బలవంతులై ఉన్నారు. స్తోత్రం చెప్పు దేవుని గట్టిగా. దేవుని విశ్వసించే విషయంలో వారు బలవంతులై ఉన్నారు. చూడండి, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఏం బలం పొందాడు తెలుసా? విశ్వాసం వల్ల ఏం బలం పొందాడు తెలుసా? దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి కావలసిన బలం పొందాడు. కాబట్టి మనం ఎక్కడైనా బలహీనం కావచ్చు. ఆరోగ్యం పోయి ఉండొచ్చు, ఆస్తులు పోయి ఉండొచ్చు, అనుబంధాలు తెంచుకొని అనుబంధం వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తులు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఏ విషయంలోనైనా నీవు వీక్ అయి ఉండొచ్చు. కానీ ఒక్క విషయంలో మాత్రం నువ్వు వీక్ అవ్వద్దు. అది విశ్వాస విషయంలో బలహీనుడవు కావద్దు, బలహీనరాలివి కావద్దు. ఆ విషయంలో నువ్వు బలంగా ఉండు. ఆ విషయంలో నువ్వు బలంగా ఉంటే నీ పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మార్చే దేవుడి కార్యాలు నీలో జరగటానికి, నీ ద్వారా జరగటానికి నీకు బలం వస్తుంది. విశ్వాస విషయంలో వీక్ అయ్యావనుకో, నీ ప్రతికూలతలను ఎదిరించి విజయాలను సాధించే బలం కోల్పోతావు. నీకు ఆ బలం కావాలా? అట్లయితే నువ్వు విశ్వాస విషయంలో బలహీనుడవు కావద్దు. కిందికి చదివితే చూడండి, అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానాన్ని గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. విశ్వాసం వలన అబ్రహాము బలం పొందాడు, శారా కూడా బలం పొందింది. హెబ్రీ పత్రిక 11లో ఉంటుంది. ఆమె విశ్వాసం వలన బిడ్డని కనడానికి శక్తి పొందింది అని. అంటే ప్రకృతి విరుద్ధమైనటువంటి కార్యం కూడా ఆమె పట్ల జరిగింది. ప్రకృతి సిద్ధంగా అయితే ఒక వయసు వరకే స్త్రీకి అండోత్పత్తి ఉంటుంది. అండోత్పత్తి ఉంటేనే పిండోత్పత్తి. కానీ ప్రకృతి క్రమములో ఆమెకి ఆ స్త్రీ ధర్మం అనేది బ్రేక్ అయిపోయింది. కానీ విశ్వాసం విషయంలో ఆమె వీక్ కాలేదు. దేవుని వాగ్దానాన్ని రూఢిగా నమ్మింది గనుక తన కడుపులో ఒక పిండం ఏర్పడటానికి అనువైనటువంటి పరిస్థితులు లేకపోయినా అవి దేవుడు రూపించగలడని విశ్వసించినందున అలాంటి శక్తి పొంది ఇస్సాకు అనేటువంటి కుమారుడికి జన్మనిచ్చింది. ఆ ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు. యాకోబు నుంచి 12 గోత్రాలు వచ్చినాయి. ఆ 12 గోత్రాల్లో ఒక గోత్రము యూదా గోత్రము. ఆ యూదా గోత్రంలో నుంచి దావీదు వచ్చాడు. దావీదు వంశము నుండి యేసుక్రీస్తు వచ్చాడు. ఆ యేసుక్రీస్తు నందు భూలోకములోని సకల జనములు ఆశీర్వదించబడ్డారు. భూలోకములోని సకల జనములు విశ్వాసమును బట్టి అబ్రహాము సంతానమయ్యారు. ఒక్కడనే ఇచ్చాడు. ఆ ఒకటి నుండి ఇంకొకడు, ఆ ఒకటి నుండి 12 ఆ 12 నుంచి జనాలు వచ్చారు. మరి వాళ్ళు కాక యూదా గోత్రం నుంచి రక్షకుడు వచ్చాడు. ఆ రక్షకుడిని ఎందలి విశ్వాసమును బట్టి భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడి, ఒకప్పుడు అన్యులమైన మనం కూడా ఈరోజు అబ్రహాముని తండ్రి అని పిలుస్తున్నాం. అబ్రహాముకి ఏమయ్యా మనం? విశ్వాసమును బట్టి పిల్లలం. విశ్వాసమును బట్టి విశ్వాసులందరికీ అబ్రహాం ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమిస్తాను, నీ వలన నీ సంతతి వలన భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయని దేవుడు చెప్పినటువంటి ఆ మాట నెరవేరిందా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవుని మాట నెరవేరిద్ది, కానీ సైతాన్ చెప్పిన మాట, మనుషులు చెప్పిన మాట, మన మనసు చెప్పిన మాట నెరవేరదు. కాబట్టి దేవుని మాటను గట్టిగా మనం తీసుకోవాలి. ఇక్కడ దేనికి సమర్థుడట? వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడట. ఇక్కడ మనం గమనించాలి, దేవుడు తన ఇష్టాలను నెరవేర్చుకోవటమే కాదు, మన ఇష్టాలను కూడా గౌరవిస్తాడు. బాగా వినండి, దేవుడు తన ఇష్టాలను నెరవేర్చుకోవటమే కాదు, దేవుడు మన ఇష్టాలకు కూడా విలువనిచ్చి మన ఇష్టాలను కూడా నెరవేరుస్తాడు. ఈ రెండు సంగతులు మీకు అర్థం కావాలి. ఎలాగో బైబిల్లో కొన్ని నిరూపణలు మనం చూడొచ్చు. దేవుని ఇష్టాలేంటి? దేవుని ఇష్టాలు ఉదాహరణకి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి, ఇది నా ఆజ్ఞ, మీరు వెళ్ళి చెప్పాలి. ఇది నా చిత్తము, నా ఇష్టము, దీన్ని మీరు నెరవేర్చాలి. ఇలాగే ఇంకా కొన్ని విషయాల్లో దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చమని మనకు ఆజ్ఞాపించాడు. కొంతమందిని ఏర్పరచుకొని, ప్రభు 70 మందిని ఏర్పరచుకొని వాళ్ళని వెళ్ళి ప్రకటించమన్నాడు అప్పట్లో. తర్వాత ప్రభు ఆరోహణమయ్యేటప్పుడు 12 శిష్యులతో, ఒకడు ఇస్కరియోతు యోధ తేలాడు కదా, 11 మంది, వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళకి చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని వాళ్ళకి ఆజ్ఞాపించాడు. కొన్ని విషయాలు చెప్పాడు, ఇవి నెరవేర్చాలి అని తన సంగతులు కొన్ని భక్తులకు చెప్పాడు. పాత నిబంధనలో ప్రవక్తలకు కొన్ని దేవుని చిత్తాలు చెప్పాడు. క్రొత్త నిబంధనలో ఉన్న భక్తులకు కొన్ని దేవుని ఇష్టాలు నెరవేర్చమని దేవుడు పిలుపునిచ్చాడు. ఇలాగ దేవుడు తన ఇష్టాలను నెరవేర్చమని మనకు పిలుపునివ్వటమే కాదు, దేవుడు మన ఇష్టాలను కూడా గౌరవిస్తాడు. బాగా వినండి, మీకు ఉపయోగపడే సంగతులే చెప్తాను, ఏది వేస్ట్ ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మన ఇష్టాల సంగతికి వచ్చేటప్పటికి బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు, భక్తులు కోరిన కొన్ని కోరికలను దేవుడు సంతోషంగా తీర్చినట్టు మనం చూస్తాం. ఉదాహరణకి, నీవు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళు అని లోతుకు చెప్పాడు. లోతు అన్నాడు, నేను అక్కడికి వెళ్ళలేను, ఈ ఊరు చిన్నది, దాన్ని మాత్రం ఉండని, నేను అందులో బతుకుతానన్నాడు. వాస్తవంగా నాశనం చేయబడవలసినటువంటి ప్రాంతాల్లో సోయరు అనే ఆ ప్రాంతం కూడా ఉంది, కానీ దేవుడు దాన్ని నాశనం చేయలేదు, లోతు కోసం దాన్ని వదిలేశాడు. తీర్పు దాని మీదకి రావలసి ఉండగా తన దాసుని కోసం, అతని కోరికను తీర్చడానికి నాశనపురం కావలసినటువంటి, నాశనమైపోవలసినటువంటి ఆ పట్టణాన్ని దేవుడు బ్రతకనిచ్చాడు, ఆ చిన్న ఊరిని బ్రతకనిచ్చాడు. అంటే తనకిష్టం లేకపోయినా తన భక్తుడు కోరినందున దేవుడు దాన్ని వదిలేశాడు. ఇది వాస్తవమా కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇష్మాయేలు యొక్క జన్మ వెనక దేవునికి బాధ కలిగించాడు అబ్రహాం. దాదాపు కొన్ని సంవత్సరాలు అబ్రహాం చేసిన పనికి అబ్రహాంతో దేవుడు మాట్లాడలేదు. అయినా సరే ఇష్మాయేలుని గురించి అబ్రహాం వేడుకున్నప్పుడు, నువ్వు బాధపడొద్దు, నీ నిమిత్తము నేను ఇష్మాయేలును బ్రతకనిస్తాను, వానిని కూడా నేను ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి వాని నుండి అనేక జనములు వచ్చేటట్టు చేస్తాను, రాజులు వస్తారని అబ్రహామును బట్టి, అబ్రహాము కోరిన కోరికను బట్టి ఇష్మాయేలును బ్రతకనిచ్చాడు, వానికి కూడా సంతానోత్పత్తిని జరగనిచ్చాడు. ఈరోజు రెండవ జనాభాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న, మొదటి జనాభా క్రైస్తవులైతే రెండవ జనాభాగా ఉన్న జనాభా వాళ్లే. అబ్రహాము కోరిక తీర్చాడు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా మనం చూడొచ్చు. క్రొత్త నిబంధనలో కూడా చాలామంది వాళ్ళ ఇష్టాలు అడిగారు. అడిగిన ప్రకారం దేవుడు వాళ్ళ ఇష్టాలను తీర్చాడు. ఎలా తీర్చాడో మీకు తెలుసు, చెప్పాలా? అవసరం లేదు. పాత నిబంధనలో భక్తుల కోరికలు దేవుడు తీర్చాడు. క్రొత్త నిబంధనలో కూడా భక్తుల కోరికలు దేవుడు వాళ్ళ ఇష్టాలను నెరవేర్చాడు. ఉదాహరణకి, ఇందాక మనం చెప్పుకున్న యాయీరుని
తన ఇంటికి రమ్మని ఆహ్వానించినప్పుడు ప్రభు నేను రాను పోవయాన్లా వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన బిడ్డను బ్రతికించి అతని చేతికి అప్పగించాడు. అలాగే సంఘము కోరినప్పుడు కొన్ని కార్యాలు నెరవేర్చాడు. చాలా సంగతులు, వాటిని గురించి వర్ణించాల్సిన అవసరం లేదు. భక్తుల ఇష్టాలను దేవుడు పట్టించుకుంటాడు. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో చాలా స్పష్టంగా ఈ మాట చెప్పాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తానని ప్రభువే మాట్లాడాడు. అంటే మన ఇష్టాలకు కూడా దేవుడు విలువనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చదివితే, నా నామమందు నా పేరిట మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తానన్నాడు. 14 నా నామమున మీరు నన్ను ఏమి అడిగిననో నేను చేతును అన్నాడు. ఇప్పుడు దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలన్నా, మన ఇష్టాన్ని దేవుడు నెరవేర్చాలన్నా దేవుడే కార్యం చేయాలి, దేవుడే కదలాలి. పాత నిబంధనలో అబ్రహాము దాసుని పేరేంటో మీరు చెప్పండి? ఎలియాజరు. బావి దగ్గరికి వెళ్ళి ఒంటెలను మోకరింపజేసి ఆయన కూడా మోకాళ్ళుని ఎలియాజరు ఏమని ప్రార్థించాడో తెలుసా? ప్రభువా, ఈ బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి స్త్రీలు వస్తున్నారు. నేను అలా వచ్చినటువంటి స్త్రీలను ఒక మాట అడుగుతాను. ఏమని అడుగుతానంటే, తాగటానికి నీళ్లు పోయమ్మా అని అడుగుతా. అప్పుడు ఎవరైతే నీకును ఒంటెలకు కూడా నీళ్లు పోస్తాను అంటారో ఆమె నీ దాసుడైన ఇస్సాకునకు నీవు సిద్ధపరిచిన భార్య అని నేను రూఢి చేసుకుంటాను, ఈ విషయంలో నాకు సహాయం చేయవయ్యా అని అడిగాడు. ఇక్కడ ఈ అభిప్రాయము దేవునిదా ఎలియాజరుదా? ఈ కోరిక దేవునిదా ఎలియాజరుదా? రైట్. దేవుడు నెరవేర్చాడా లేదా? ఇంకా 10 మంది రాలేదు. రావటం డైరెక్ట్గా రిబ్కమ్మే వచ్చింది. ఆమెనే అడిగాడు, నీళ్లు పోసింది, ఒంటిళ్ళు కూడా పోసింది, అక్కడే గోల్డ్ ఇచ్చేశాడు, డిసైడ్ అయిపోయింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, భక్తుల యొక్క అభిష్టాలని, భక్తుల యొక్క ఆశలని దేవుడు నెరవేర్చుటకు ఇష్టపడుతున్నాడు. అంటే దాని అర్థం ఏందో తెలుసా? మేమేదో అడుగుతాం కానీ మా పిచ్చితో మేమేం అడిగినా ఏం జరగో, నువ్వేమనుకున్నావు అయ్యే జరుగుతాయని అర్థం. నిజమేనా? అంటే భక్తుల ఇష్టాలతో దేవుడికి పని లేదా? భక్తుల కోరికలతో దేవునికి పని లేదా? మీరు తెలుసుకోవాలి, దేవుడి ఇష్టాలే కాదు, తన బిడ్డల ఇష్టాలను కూడా వెతికి దేవుడు తీరుస్తాడు. నిజంగా తీరుస్తాడు.